సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మండల సమావేశం ఈరోజు ముస్నూరు గ్రామంలో పామర్తి రామారావు, మేడూరి సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. అమరవీరులకు నివాళులర్పిస్తూ కామ్రేడ్ వినోద్ మిశ్రా 25వ వర్ధంతిని గుర్తు చేసుకుంటూ పార్టీ ఆశయాలకు, ఆదేశాలకు పార్టీ సభ్యులు కట్టుబడి పనిచేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ పాల్గొని మాట్లాడుతూ మిషాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్-2 పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని, అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి న్యాయం చేయాలని, మిడ్ డే మీల్ కార్మికులకు జీతాలు పెంచాలని, కార్మికులుగా గుర్తించాలని, పర్మనెంట్ చేయాలని, పాఠశాలలో నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్న కార్మికులపై కక్ష సాధింపులు విడనాడాలని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రోజు కూలీ రూ. 600 చెల్లించి 200 రోజుల పని దినాలు కల్పించాలని, రమణక్కపేట గ్రామాన్ని అసైన్మెంట్ కమిటీలో చేర్చి పేదలకు పట్టాలు మంజూరు చేయాలని, రమణక్కపేట గ్రామంలో సర్వే నంబర్ 266లో సాగు చేస్తున్న పేదల భూములపై అటవీ క్లాసిఫికేషన్ మార్చి పట్టాలు మంజూరు చేయాలని, ఫారెస్ట్లో పోను నోటిఫికేషన్ తొలగించి పట్టాలు మంజూరు చేయాలని, సర్వే చేస్తున్నప్పుడు సాగుదారులకు ముందస్తు నోటీసులు ఇవ్వాలని, ఫారెస్ట్ భూములు సాగుదారులపై రైతు భరోసా కల్పించాలని, రైతాంగ రుణాలు రద్దు చేయాలని, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం 15 మంది సభ్యులతో మండల కమిటీలు ఏర్పాటు చేశారు. మండల కమిటీ కన్వీనర్గా వేముల బక్కయ్యను, కిసాన్ మహాసభ అధ్యక్షులుగా పామర్తి రామారావు, కార్యదర్శిగా మేడూరి సర్వేశ్వర, కోశాధికారిగా వేముల చంటి మొత్తం 15 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిట్టిపాటి పుల్లారావు, ముక్కు నాగేశ్వరరావు, పల్లి భవానీ, పామర్తి రాజేశ్వరి, ఉయ్యూరు విజయలక్ష్మి, ధారా బేబిశాలిని, నందిపాము మేరమ్మ, కొమ్ము జయరాజు, బిలుగుది బాబురావు, నందిపాము సరసమ్మ, కొవ్వూరు యేసుబాబు, సాయిల కృష్ణ, జుజ్జువరపు మహారాణి, ఆముదాల చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.